భూభారతి చట్టం ద్వారా రైతులకు ఒక ట్రాన్స్పరెన్సీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ స్థానంలో అనేక అంశాలపై కూడా సందిగ్ధత ఉండేది. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా అన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తుందన్నటువంటి ఒక భరోసా రైతులకు కలిగించారు. ఇక్కడ ఏప్రిల్ 14వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి భూభారతి చట్టానికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా కొన్ని మండలాలను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికైతే వారు కూడా ఇక్కడ హన్మకొండలో కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి అనేక అంశాల మీద రైతులపై కూడా ఒక సానుకూల స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పటి వరకు భూభారతి చట్టం వచ్చిన తర్వాత చాలా మంది గతంలో అనేక ఇబ్బందులు పడ్డ అందరికీ కొంత ఒక ఉపశమనం కలిగే విధంగా కనిపిస్తుంది అంటున్నారు. రైతులు కూడా అదే స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమం వల్ల? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, రైతును ఆదుకునే ప్రభుత్వం. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతు బీమా, బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఎంతోమంది ధరణి 80,000 పుస్తకాలు చదివిన గొప్ప మహానుభావుడు ధరణి తెచ్చి దోసుకున్నదంతా తెలుసు. సో అందుకనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా క్యాబినెట్లో కూర్చొని ఎప్పుడైతే ఎలక్షన్లో మాట ఇచ్చిండ్రో ధరణి తీసుకుపోయి గంగలు కలుపుతా ఉన్నారు, కలిపినరు. ఈరోజు భూభారతి తెచ్చి ఎవరైతే పాపం ఇబ్బంది పడుతున్నారో, పాస్బుక్ ఒక్కరి పేరు మీద ఉంటుంది, పొజిషన్లో ఒక్కరు ఉంటారు, లేకుంటే ఎప్పుడో తాత ముత్తాతలు అమ్మిన వాళ్ళ మీదకి పాస్బుక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వీరు పోయి వాళ్ళ కాళ్ళల్లో మొక్కడం, ఇవంతా చూసినాకనే మా ముఖ్యమంత్రి గారు స్పందించి, ఎందుకంటే వారు అనుభవం అన్ని ఒక డౌన్ టు ఎర్త్ నుండి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చర్చించి క్యాబినెట్లో ఈరోజు భూభారతి చట్టం తీసుకొని వచ్చి అందరికీ అవగాహన కల్పించే విధంగా ఇలా పైలట్ ప్రాజెక్ట్ కింద అసన్పర్తి మండలం తీసుకోవడం జరిగింది. హన్మకొండలో 2 జూన్ నుండి ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. కాబట్టి మీరు చూశారు, రైతులలో హర్షం వ్యక్తమైంది. ఎందుకంటే ఎంతమందికి అయితే పాస్బుక్లు లేక ఇబ్బంది పడుతున్నారు, భూమి పొజిషన్లో ఉండి కొందరు ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు ఒకరికి పడుతుంది, కానీ దున్నే రైతు వేరే ఉన్నాడు. కానీ ఇట్లా ఈ విధంగా ఉన్న అన్నిటిని కూడా పరిష్కార మార్గం ఈ యొక్క చట్టం చూపెడుతుంది. కాబట్టి నేను రైతుల పక్షాన నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్లకు, అలాగే మా పొంగులేటి శ్రీనివాస్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ చెరువుల కబ్జాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వ భూములను కూడా పర్సనల్గా కూడా వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, అవి రికార్డులకు కూడా ఎక్కినాయి సార్. ఇప్పుడు వాటి కూడా పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ఆలోచన రైతులు కూడా చేస్తున్నారు. ఇట్లాంటి ఎందుకంటే ఎక్కువ ట్రాన్స్పరెన్సీగా ఉండొచ్చు, అధికారులు తప్పు చేస్తే కూడా ఇప్పుడు శిక్షించేటువంటి వెసులుబాటు ఉంది. అది లేకపోవడం వల్ల గతంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. దీని పట్ల కూడా ఇప్పుడు అధికారులకు కూడా ఒక భయం కలిగేటువంటి అవకాశం ఉంది సార్. మీరు ఎట్లాంటి సూచన చెప్పదలుచుకున్నారు? ఇటు అధికారులకు కానీ రైతులకు ఎట్లాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? అదే నేను ట్రాన్స్పరెన్సీ అంటే అదే చెప్తున్నాను. ప్రజాపాలన వచ్చినాక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది ఏది జరిగినా కూడా. ఇంతకుముందు గతంలో ఏమైనా అధికారి తప్పు చేస్తే డాక్యుమెంట్లు ఏమని సింపుల్గా రాసేసేది. ఏమన్నా పంపించినా, పోలీస్ అధికారులు పంపించినా కూడా పలానా వ్యక్తి మీద ఏమైనా భూమి ఉన్నదంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు అని సింపుల్గా రాసి పంపించేది. సో ఈ రోజు నుండి వారికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ అయింది. వారు కానీ తప్పు చేస్తే క్రిమినల్ సెక్షన్స్, సస్పెన్షన్, జైలుకు పోయేదానికి కూడా సిద్ధంగా తయారు చేసిన చట్టం. అందుకనే ఇప్పటి నుండి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారని నేను భావిస్తున్నా. కాకపోతే ఎప్పుడు కూడా ఈ భూ కబ్జాదారులు ఉంటారో దొంగకు ఎప్పుడు కూడా ఒక కీ ఉంటుంది. ఆ కీ వాడు అన్ని వెతుకుతుంటాడు. మళ్ళీ ఇందులో ఏం లొసుగులు ఉన్నాయి, ఈ చట్టంలో ఇంకేమైనా లొసుగులు ఉన్నాయా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ ఏదైనా కబ్జా పెట్టచ్చా అనే ఒక ఆలోచన దొంగకు ఒకటే ఉంటుంది కదా. సో దొంగ ఎప్పుడు కూడా వాడు అదే ఆలోచనలు ఉంటాడు. అందుకనే ఈరోజు భూభారతి చట్టం వచ్చినాక అధికారులకు కానీ, తర్వాత సంబంధిత ఎవరైనా కూడా దీనిపైన ఒక భయం అనేది ఉన్నది. సో వారికి ఈ చట్టం ప్రకారంగా ఇక్కడ ఏమైనా కబ్జాలు చేసినా కూడా, గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నా కూడా వాటిని మార్పులు చేర్పులు చేసి పాస్బుక్లు ఎవరైనా తీసుకున్నా కూడా తప్పనిసరిగా తీసుకొని వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాయి. అయితే భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఇక్కడ కబ్జాదారులకే కాదు, అక్రమంగా పనిచేసేటువంటి అధికారులకు కూడా ఒక శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళైనా, తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వాళ్ళు ఎవరైనా సరే అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినా కానీ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. ఒకవేళ భూ కబ్జాదారులు ఎవరున్నా సరే ఖబర్దార్ అన్నటువంటి అంశం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు క్రిమినల్ చట్టాలు లేకపోవడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి
చేసినటువంటి వాళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా అనేక అవకతవకలు జరిగాయి. కానీ ఇప్పుడున్నటువంటి కొత్త చట్టం ప్రకారం కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండడంతో ప్రతి ఒక్క రైతుకు అలాగే పట్టాదారులకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.